శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మూడై మిగిలి తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంది ఈశ తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా ఏమో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకులో సారి కలిపేగా చను భారతి పూజ చేసి పరమేశ్వరి వరము పొంది మురిసింది పాప చిన్నకి మంచిగా ఆమె మోముపై చిరగని చిరు దివ్వేలం. ఎంత అద్భుతమైన పాట చూడండి. గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా. తన కోసం ఎప్పుడు నిలవలేదు, జనసేవలో జనహితం కోసమే వెళ్ళింది. మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏనాడైనా, ఏ క్షణమైన. వెరీ గుడ్, గట్టిగా పట్టుకుంటుంది. అనామికత సందేశం హైందవ జీవన సారం. చాలా చక్కటి పాట ఇది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గీత ఇది. ఒక 7-8 సంవత్సరాల క్రితం మన అరబిందో స్కూల్లో విన్న ఆ పాప తర్వాత స్వర్గవాసి అయిందని తెలిసింది. తర్వాత మళ్ళీ ఈ బిడ్డల నోట్లోకి వెళ్ళి విన్నా, చాలా సంతోషం అనిపించింది. గట్టిగా చెప్పండి కొట్టండి. వెలిగిస్తూ నా కళ్ళకు రంగులు మెరిపిస్తూ అడుగడుగు నీ వెలిగిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడు నువ్విలా కమ్మడగే నిన్నువే లోపా అమ్మా నువ్వెన్నెలా నిత్యం నాపై ఉండాలిరా అమ్మా అమ్మా నువ్వెన్నెలా నిత్యం నాపై ఉండాలిరా. అళ్ళు మూసుకోండి, అడుగు పెట్టండి. అమర్శ్రీది ఆగ్బన్ చెప్తాం, చెప్పండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. గురు బ్రహ్మా గురు విష్ణు
मोक्षमूलं गुरुर्कृपः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन त्वमेव विद्या द्रविणं त्वमेव देव त्वमेव सर्वं मम देव देव ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं सर्वसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि गुरुं तं नमामि जय श्री राम जय जय श्री राम రెండు చేతులు రబ్ చేసుకుని కళ్ళకి ఎత్తుకోండి ఇక్కడ అలంకరించిన పెద్దలకి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అరబిందో స్కూల్ యాజమాన్యానికి పాత్రికేయులకు అందరికీ కూడా మన తల్లిదండ్రుల పాద పూజా దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్. ఒక 15 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఫస్ట్ అందరూ నిలబడి మొదలుపెట్టి నిజామాబాద్ మొత్తం కూడా 100 స్కూళ్ళలో అవుతున్నప్పటికీ సంధ్యారాణి అమ్మ ద్వారా ఈ స్కూల్లో ప్రారంభమైంది. ఇక్కడి నుంచే తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం అనేది మొదలైంది. కాబట్టి ఆ తల్లి ఆత్మకు కూడా శాంతి కలగాలని, సైనికులందరి ఆత్మకు కూడా శాంతి కలగాలని ఒక నిమిషం సేపు మనందరం మాట్లాడకుండా క్లాసెస్లో ఉన్న పిల్లలు కూడా నిలబడండి. అందరూ కూడా క్లాసెస్లో ఉన్న పిల్లలు కూడా నిలబడండి. క్లాసెస్లో ఉన్న పిల్లలు కూడా దేశ సంరక్షణ వారి సంరక్షణగా భావిస్తూ భారతమాత రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించిన బిడ్డలందరికీ మన సంధ్యారాణి అమ్మగారికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే కళ్ళు మూసుకున్న అందరూ ఒక్క నిమిషం మౌనంలో. బయటకు వస్తున్నారు. కూర్చోండి, కూర్చొని చేతులు లేపండి. ఎవరెవరైతే తల్లిదండ్రుల ఎంతమంది నొక్కుతున్నారు బిడ్డ? మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? టీచర్స్ కూడా రిపీట్ చేయాలా, తల్లిదండ్రులు కూడా రిపీట్ చేయాలి. दासीभूत समस्त देवतावन्तं लोकैकदीपाङ्कुरं श्रीमन्मथकटाक्ष विभो ब्रह्मेन्द्रगङ्गाधरं त्वं त्रैलोक्यं कुटिमिं संस्कृतं वन्दे मुकुन्दं प्रियं जटाधरं पाण्डुरङ्गं शूलरसं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे. सद्गुरु दत्तात्रेय भगवन्तुनि మాతృమూర్తుల యొక్క ఆత్మలకి శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరించినారు. ఫిబ్రవరి 14వ తేదీ అనగానే మెకాలే విద్యా విధానంలో ప్రవేశపెట్టినటువంటి అంశాలని జోడించి మనం ఇంకా అభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో
పూర్వకాలంలో మన వ్యవస్థ తెలియకుండానే వాళ్ళ యొక్క వ్యామోహంలోకి వెళ్ళిపోతూ పాద పూజ అని మనం చెప్పుకుంటున్నాం. మా చిన్నతనంలో ఇది సహజంగా ఉండేటప్పుడు ఆ చిన్నతనంలో బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న తల్లి యొక్క ఆశీర్వాదము భగవంతుని కన్నా ఎక్కువైనటువంటిది. ఆపదలో వచ్చేటటువంటి కూడా రాకుండా తప్పించేటటువంటి శక్తి ఒక తల్లికి. ఆభ్యాసాలు పట్టుకుని ఆ భోజనం చేసిందో ఆ యొక్క శిశువును ఆ విధంగా పెంచి పెద్ద చేయాలనే కోరిక. అమ్మను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా పిల్లల మీద ఎప్పుడు కూడా ఆవేశానికి లోను అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినా మనం ఏమంటాం, అమ్మ అనేటటువంటి మాటనే ముందులో వస్తుంది. కారణం ఆ అనే అక్షరం ఏదైతే ఉందో అకార ఉకార మమకారాల చేత ఏర్పడినటువంటి సృష్టికి మూలమైనటువంటి అకారం నుండే ఏర్పడినటువంటి తల్లి. ఈ సృష్టి నిర్మాణమైంది ఆ తల్లి దగ్గర నుండే ప్రారంభమైంది. అసలు తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. మనం ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చి ఇవాళ ఇక్కడ నిలబడుతున్నాము అంటే ఆ తల్లి లేకపోతే ఈ సమాజంలో మీ ముందు నేను నిలబడేటటువంటి శక్తి లేదు. ఆ తల్లి జగన్మాత, జగజ్జనని అయినటువంటి అమ్మవారు. ఆ అమ్మవారు ఎక్కడో లేదు, మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మ, మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ. సగం కడుపుకు తినక నా పిల్లల్ని పెంచి పోషించాలి, వాళ్ళు ముద్దుగా తయారు కావాలి, ప్రయోజకుడు కావాలని తల్లి అనుక్షణం ఆలోచిస్తుంది. పిల్లలు ఏదైనా కోపానికి వచ్చే అన్న తల్లి పట్టించుకోదు, నా కొడుకే కదా, నా బిడ్డనే కదా అనేటటువంటి ఆ యొక్క ఆప్యాయత అనురాగాలు పూరించేటటువంటి గుణం ఒక తల్లికి ఉంటుంది. భగవంతుడు తల్లి ఇద్దరు ముందుగా వస్తే ఎవరికి దండం పెడతామంటే తల్లికే దండం పెడతాం. ఎందుకంటే భగవంతుడు చూపించింది తల్లే కాబట్టి. ఆ తర్వాత స్థానం ఎవరికి వచ్చింది? గురువుకు వచ్చింది. ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ గురువుకు వచ్చింది. ఆ విధమైనటువంటి తల్లికి ఇవాళ మనం ఈ విధంగా మన దేశంలో మేకాలయ విద్యా విధానం వచ్చిన తర్వాత అప్పట్లు కొడుతున్నాం. ఇది ఎవరి సంస్కృతి? జ్యోతిని ఎందుకు వెలిగిస్తున్నాము? మనం చీకట్లో ఉన్నటువంటి వస్తువుని వెతుక్కోవడానికి జ్ఞానం వైపు తీసుకెళ్లేటటువంటి జ్యోతిని. కాబట్టి ఈ బర్త్డేలు మనకి కావు. ఈ విధంగా కొంతమంది పెద్ద మనుషులను కూర్చుండబెట్టి, లేకపోతే కొంతమంది ముసలి వాళ్ళని కూర్చుండబెట్టి పిల్లలకు ఆశీర్వాదం తెలిపినట్టయితే పుట్టినరోజు జరుపుకున్నాం. లేదు 8వ తరగతి చదువుకున్నారు పిల్లలు, 3వ తరగతి పిల్లల దగ్గరికి వచ్చి ఒక పెన్సిల్ ఒక రబ్బర్ ఇచ్చి నా పుట్టినరోజు అని చెప్పి వాళ్ళకు ఇచ్చేదనుకోండి, వీళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైనా బస్సులో కలిసినప్పుడు ఇతను మర్చిపోవచ్చు ఇచ్చింది. అన్న నీ పేరు ఇది కదా, నవీన్ కదా, నీ పుట్టినరోజు నాకు పెన్సిల్ ఇచ్చినావు కదా అని అతను గుర్తు చేస్తే ఇతనికి ఎంత ఆనందం ఉంటుందో చూడండి. మన యొక్క పుట్టినరోజులకి ఎక్కడికి పోతున్నామా? ఒక దేవాలయానికి వెళ్తే ఆడవాళ్ళకు జడ ఎందుకు వేసుకోమన్నారు? చివరి భాగంలో మృత్యు దేవత ఉంటుంది, వెంటకల కింది భాగంలో. కాబట్టి అవి ఎక్కడైనా తగిలినా అందులో నీళ్ళు వచ్చి పడ్డా అవి శాపంగా మారుతాయన్న ఉద్దేశంతో మహిళలందరినీ కూడా జడలు వేసుకోమని చెప్తారు మన దేవాలయం. కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టుకోవాలని చెప్తారు? క్రిమి కీటకాలు రాకుండా ఉండడానికి కాదు, యాంటీబయాటిక్ కాకుండా కాదు, లక్ష్మీదేవి ఇంటికి రావడానికి. ఈ చెవి కమ్మలు గుర్తించడానికి కారణం ఏంటి? మన యొక్క జ్ఞానం పెరగడానికి, ముక్కుపుల్ల గుర్తించడానికి, జ్ఞానం పెరగడానికి. నడుము ఉద్యాలం పెట్టడానికి కారణం ఏంటంటే మన నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, నరాల గుండు తగ్గిపోవడానికి. మన పుట్టిడి పురాణాలు కాదు, మన వాళ్ళు సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటివి ఇవి అంతర్భాగమైనటువంటివి. వీటిని అన్నిటినీ మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఏదో ప్రవేశపెడుతున్నామని ఇవాళ హోటళ్లలో కుండా భోజనం అంటే, కుండా బిర్యానీ అంటే ఎగబడి తింటున్నాం. పూర్వకాలంలో కుండలో బియ్యమైన అన్నం పెట్టి చిప్పి పెట్టి ఆరబెట్టుకొని తింటే 3 రోజుల వరకు కూడా ఆ అన్నం ఖరాబ్ కాలేదు. మేము అదే అన్నం తిన్నాం. కలి అన్నం అనేవాళ్ళు. కలి అంటే ఆ అన్నము బియ్యమును కలిగినటువంటి నీళ్ళని వేడి చేసి అవే నీళ్ళని ఈ యొక్క ఎసరుకు పెట్టేటటువంటి పద్ధతి ఉన్నటువంటి మనకు. దానిలో విటమిన్ సి, డి 2 కూడా ఉండేది.
ఇంత సంస్కృతి కలిగినటువంటి దాన్ని వల్ల మనం పక్కకి నెట్టాం. సమాజంలో చాలా వికృతమైనటువంటి దుష్ట చర్యలు ఉన్నాయి. మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాం, ఏ ముస్లిం దగ్గర కూడా మీరు వెళ్ళి ఆ వస్తువులు కొనకండి. ఎందుకు చెప్తున్నానంటే నిజామాబాద్లో హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది జ్యూస్ సెంటర్లో అతను రెడ్ అయిన్గా పట్టుబడ్డాడు. ఏమిటి 3 డబ్బాలు ఉంటాయి జ్యూస్కు సంబంధించి. హిందువులు రాగానే ఆ డబ్బాలో నుండి ఉంచేటటువంటిది హిందువులు రాగానే ఆ జ్యూస్ ఇస్తారు. 5 రోజులు ఇట్లా తాగినట్టయితే అతని యొక్క ఇంట్లో సంసారానికి సంబంధించిన విషయంలో భార్య ప్రెగ్నెన్సీ వస్తే హార్ట్ బీటింగ్ తగ్గిపోతుంది. ఇవాళ హార్ట్ బీటింగ్ లేదు అనేటటువంటి పద్ధతిలో ఎందుకు వచ్చింది? వాళ్ళ ద్వారా. ఇవి మనకు తెలియకుండానే మీ సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి, యూట్యూబ్లలో. అవి ఉమ్మేసిందని, మూత్రం పోసినటువంటి కూరగాయలని, మోని నీళ్లు గల్లి తీసుకొస్తున్నారని వస్తున్నాయి అవన్నీ. కానీ మనకు ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయం ఇది. ఎప్పుడో కాదు, 3 సంవత్సరాల క్రితం సిరాజుద్దీన్ అనేటటువంటి ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఈ ఆహారానికి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి దాంతో పట్టుకున్నటువంటి విషయం. ఆ విధంగా ఈ దేశాన్ని నష్టపరచాలి అనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. లవ్ జిహాద్ పేరు మీద ఇబ్బందులు జరుగుతున్నాయి. ఉద్యోగాల అవకాశం కలదు, ఎవరైనా అప్లై చేసుకోండి. మొన్న 8 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక ప్రకటన ఇస్తే 16 మంది అమ్మాయిలు వెళ్తే 8 మందిని సెలెక్ట్ చేసుకొని 3వ అంతస్తు దగ్గరికి తీసుకెళ్ళి 3వ అంతస్తులో ఒక పాస్పోర్ట్ తయారు చేయడానికి సంతకాలు పెట్టించుకొని వాళ్ళు చెప్తే వినలేదని కొట్టి కబోర్డ్లలో 8 మంది ముగ్గురిని కబోర్డ్లలో పెట్టి చిత్రహింసలు పెడితే ఎదురుగా ఉన్నటువంటి ఒక మార్వాడి తల్లి చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి గొడవ పెడితే అందులోకి వెళ్ళి వాళ్ళని కొట్టి అనేక విదేశాలకు అమ్మడానికి 8 లక్షలు 9 లక్షలను వాళ్ళని అమ్మడానికి ఏర్పడింది. మన ఒక తల్లి బయటకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఈ విధమైనటువంటి పద్ధతులు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇవాళ జరిగేటటువంటి బట్టల షాపులలో ఉన్నటువంటి వాళ్ళలో మన వాళ్ళని ఉసుగొల్పి, లవ్ జిహాద్ పేరు మీద ఉసుగొల్పి ఈ అమ్మాయిలని వ్యాపారం చేసేటటువంటి 2 టీములు నిజామాబాద్లో పనిచేస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. మన పిల్లలు ఎక్కడికి పోతున్నారు, తల్లిదండ్రులు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత పంపనా లేదని ఆలోచించుకొని పంపండి. అనవసరంగా పోయి వచ్చింది కదా 8,000 రూపాయల జీతం, 8,000 రూపాయల జీతానికి అంత దూరం అవసరం లేదు, మన ఇంటికాడ చేసుకోవచ్చు. 10,000 రూపాయలు సంపాదించండి. కూరగాయలు తీసుకొచ్చుకోండి, అమ్ముకోండి. నర్సాపూర్ అనేటటువంటి ప్రాంతంలో రిటైర్డ్ అయినటువంటి గెజిటెడ్ హెడ్ మాస్టర్, రిటైర్డ్ అయినటువంటి ఒక టీచర్, 2 భార్యాభర్తలు కూరగాయల దుకాణం పెట్టుకున్నారు. వాళ్ళని అడిగారు, ఏం బాగా కూరగాయల దుకాణం పెట్టుకున్నారు, మీరు రిటైర్ అయింది కదా, ఇంత పెన్షన్ వస్తుంది కదా. నా గురించి పెట్టలే, ఈ కూరగాయలని 8-9 చోట్ల పెట్టించి ఆ కిరాయి కట్టుకొని అలా అమ్మేటటువంటి వాళ్ళకు 8,000-9,000 రూపాయలు జీతం ఇవ్వడం మొదలుపెట్టేది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, 8,000-9,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ విధంగా ఈ వ్యాపారం జరుగుతూ వచ్చింది, ఈయనకి లాభం రావడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా మనం ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకి చిన్న దుకాణం పెట్టించేసి అట్లా వ్యాపారం చేయించేటటువంటి పద్ధతిలో, న్యాయమైనటువంటి వ్యాపారం చేయించే పద్ధతిలో మనం చెప్పాలి. అందుగురించి ఈ యొక్క పాదపూజల కార్యక్రమం, సంస్కారం రావడానికి పాదపూజల కార్యక్రమం. చింతన శ్రీ గురుదేవ గురుజీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వస్తారు. ఇంత అద్భుతమైన విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు గట్టిగా చప్పట్లు. అరవింద స్కూల్లో ఈరోజు మన తల్లిదండ్రుల పాదపూజ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అవుతుంది. మరియు కార్యక్రమంకి వచ్చిన గోశాల శ్రీ రామవేద విశ్వనాథ గోశాల మరియు శ్రీనివాస్ గారికి మరియు అడ్రసన్న గారికి, అడ్రసన్న దత్తాత్రేయ టెంపుల్ చైర్మన్ మరియు ఇక్కడ పైన యశ్వంత్ శ్రీరామ యశ్వంత్ గోశాల పెద్దలకు మరియు కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా మా అరవింద స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు మాకు ఈ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది
శ్రీనివాస్ స్వామి గారు. మరి పిల్లలు చాలామంది కూడా ఈ ప్రేమికుల దినం వల్ల చాలామంది స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ లెవెల్ డిగ్రీ లెవెల్ చాలామంది చెడు అలవాట్లకు బానిసలై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచన ఈ స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ పిల్లలకు తల్లిదండ్రులను కానీ ప్రేమించాలి, వాళ్ళ అన్నదమ్ములను కానీ అక్కయ్యలను వాళ్ళ తాతలను ప్రేమించే ఆలోచన ఉండాలి. కానీ ప్రేమ అనే ఆలోచనలో వాళ్ళ జీవితం నాశనం చేయొద్దనే ఒక ముఖ్య ఉద్దేశంతో అరబిందో స్కూల్ వాళ్ళు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లలైన వచ్చే తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం చేసుడే కాదు, ప్రతిరోజు కూడా స్కూల్కి వచ్చే ముందు తల్లిదండ్రులకు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వస్తే పిల్లలకు కూడా ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. మరి దానివల్ల తల్లిదండ్రులు సంతోషపడతారు, పిల్లలు కూడా అదేవిధంగా ఉంటే వాళ్ళకు కూడా సరస్సుమాత కటాక్షం ఉంది. తల్లిదండ్రులను గౌరవించే పిల్లలందరికీ కూడా వాళ్ళకు మార్కులు ఎక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు స్కూల్కి వచ్చే ముందు దేవునికి పూజించే ముందు దేవునికి పూజించాలి. దేవునికి పూజించిన తర్వాత ఆ దేవతా సంబంధమైన సమానమైన తల్లిదండ్రులకు కూడా కంపల్సరీ నమస్కారం చేసే అలవాటు ప్రతి వాళ్ళు చేసుకుంటే విద్యార్థులందరూ కూడా కావాలని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఏదైతే అన్నగారు చెప్పినట్టుగా ఇంగ్లీష్ వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఈ ప్రేమ దినము దాని గురించి మనం మనసులకు కూడా రాకుండా ఈ పాదపూజ చేయడం అనేది చాలా సంస్కారంతో కూడుకున్న పని. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. మరి ఈరోజు ఈ స్కూల్కి వస్తున్నారంటే కారణం తల్లిదండ్రులే కదా. ఎంతో కష్టపడి మనకి స్కూల్కి ఫీజులు కట్టి ఎంతో కష్టపడే తల్లిదండ్రులకు మనం ప్రతిరోజు నమస్కారం చేయడము చాలా సంస్కారంతో కూడుకున్న పని. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కాకుండా క్లాస్ రూమ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు కంపల్సరీ తల్లిదండ్రులకు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి రావాలని ప్రత్యేకించి చెప్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఇక్కడ యశోనారాయణ గోశాల వ్యవస్థాపకులు మరి అడ్రాసన్న గారు, మరి దాన్ని నడిపిస్తున్న సేనన్న గారికి, మరి ఇక్కడ ఉన్న యశోనారాయణ గోశాల పెద్దలందరికీ, మరి కార్యక్రమం చేసిన తల్లిదండ్రులకు, మరి కార్యక్రమం కోసం సహకరిస్తున్న మా స్కూలు టీచర్లందరికీ, మరి పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలా కూర్చోబెట్టాలి. అప్పుడు ఆ బిడ్డలు వారి నుదుట కుంకుమతో బొట్టు పెట్టాలి. వారి శిరస్సు పైన పూలు అక్షతలను చల్లాలి. పిల్లలు అక్షతలు తీసుకుని తల్లిదండ్రులు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల స్వరూపంలో భావిస్తూ పిల్లలు తల్లిదండ్రులకు కాదు ఉన్నాడు కొద్దిగా ఓ తల్లి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి వారి ఆశీర్వాదం పొందారు.
అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే పృథ్వీ మొత్తానికి ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు ప్రాప్తిస్తుంది. అదే రకంగా మీ పిల్లలు విఘ్నేశ్వరుడిలాగా తొలి పూజలు అందుకోవాలని చెప్పి వారు కూడా మీకు పూజ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏమి అక్షంతలు వేయకండి, ఆశీర్వాదం లాస్ట్లో ఉంటుంది. పిల్లలు లేకండి. మగపిల్లలు కూర్చుని నమస్కారం ముద్రలో ఆడపిల్లలు నమస్కారం చేయండి. పళ్ళల్లో కర్పూరం వెలిగించి మీ తల్లిదండ్రులకు కుడి చేతి పిల్లల మీద ఉంచండి. ఇద్దరు పిల్లలు ఉంటే 2 చేతుల మీద ఉంచండి. ఈ బిడ్డ పేరు ఏం పేరు? అనుహిత. ఎట్లా తప్పట్లు కొట్టండి బిడ్డ కోసం. చిన్న పిల్లగాని చక్కగా ప్రదక్షిణ చేస్తుంది. కాబట్టి అవసరము బంగారు తల్లి ఇట్లా నుంచి ఇట్లా కింద ఈ బిడ్డ కట్టే తప్పట్లు కొట్టిన అందరూ సరే. नहीं रहते भारत के बच्चे, अरबिंदो के बच्चे नहीं रहते अच्छे देश में. తల్లిదండ్రులకి ఆరోగ్య ఇవ్వాలి. తమ జీవితంలోని ఆశీర్వచనాలన్నీ ఆనందాలన్నీ పూలమాల రూపంలో వారి మెడలో వేశారని దీని అర్థం. మీ చెయ్యి వారి మీద పెట్టించండి. చూసుకోండి, అలా మీ చేయి పెట్టండి. తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పుడు చిరంజీవులంతా కొంతసేపు మౌనం పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమ భావంతో చూడాలని, మనపూర్వకంగా వారిపై తమ ఆత్మ కృపను వర్షింపచేయాలని పూజ్య బాపూజీ గారి పరమ కళ్యాణకార్యపు సందేశం. ఈ సమయంలో పిల్లలు ఎంతో ప్రేమతో, ఆదర భావంతో, సద్భావనతో తమ తల్లిదండ్రుల వైపు చూస్తూ వారిలో ఉన్న అంతర్యాములకు పరమాత్ముడు మాపై ఆశీర్వాద దృష్టి కురిపిస్తున్నాడని భావించాలి. తల్లిదండ్రులు
తమ పిల్లల శిరస్సును ప్రేమతో నిమిలి వారికి తమ శుభాశిస్సులను అందిస్తారు. తమ సంతానాన్ని ప్రేమతో చూస్తారు. పిల్లలు తమ కన్నవారిని ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు. తల్లిదండ్రులందరూ కూడా ఉంచండి చేతులు ఉంచండి. మన పిల్లలు బాహ్య నేత్రాలే కాకుండా అంతర్నేత్రం ఏదైతే మూడో అది కూడా ఆధ్యాత్మిక నేత్రం కూడా ఓపెన్ అవుతుంది. భౌతిక ధనంతో పాటు మన బిడ్డలకు ఆధ్యాత్మిక ధనం కూడా రావాలని చెప్పి సమాజంలో వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరాలని మన భారతదేశం విశ్వగురు అవ్వడంలో మన బిడ్డల పాత్ర కూడా ఉండాలని చెప్పి మన కుటుంబానికే కాకుండా సమాజానికి మన దేశానికి ఒక రక్షణ కవచంలా మన బిడ్డలు ఉండాలని శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఫిజికల్లీ మెంటల్లీ ఫైనాన్షియల్లీ మన బిడ్డలు మజబూత్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మన బిడ్డలను ఆశీర్వదించాలి. మన ఈ అరవిందో స్కూల్ నుంచి వెళ్ళినటువంటి బిడ్డలు భవిష్యత్తులో వాళ్ళ ఉదర పోషణ గురించి ఆలోచించే అవసరం లేకుండా ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్థితిలో మన బిడ్డలు ఉండాలని చెప్పి ఆశీర్వదించాం. మన మాతృభూమి పేరుని మన దేశం పేరుని నిలబెట్టాలని చెప్పి ఆశీర్వదించాం. జై గురు. పిల్లలు పెద్దవారి నోరును తీపి చేస్తారు. పెద్దలు కూడా పిల్లలకు. క్లాసెస్లో కూర్చుని ఎవరైతే పిల్లలు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఇదే ఫలితం జరుగుతుంది. తల్లిదండ్రులు చుట్టూ తిరిగిన పరిక్రమ ఫలితం. పిల్లలు తల్లిదండ్రులకు వినిపించాలి, తల్లిదండ్రులు పిల్లలకు వినిపించాలి, ఇద్దరు వినిపించాలి. ఎక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ అతి ఉత్తమ్. ఏం పేరు అన్నారు ఈ అమ్మాయి పేరు? అన్విత. గట్టిగా తప్పండి కొట్టండి అందరూ. साधु संतनि की जय, अपने अपने माता पिता की जय, श्री सद्गुरु दत्तात्रेय भगवान की जय, आज के सानंद की जय, संत श्री आशाराम बापू की जय, जय श्री राम। తల్లిదండ్రుల శ్రీచరణాలకు ప్రణమిల్లి వారిని మా స్కూల్కి ఇప్పుడు రాగానే తల్లిదండ్రులందరూ వచ్చినందుకు ముఖ్యంగా తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంత చెప్పుకున్నా తక్కువే. తల్లి జన్మ ఇవ్వక ముందు నుంచే పిల్లల కోసం ఆలోచిస్తుంది. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మంచి మంచి పాటలు శ్లోకాలు విని వాళ్ళ తల్లి వచ్చే కూతురు అంతా మంచి నాలెడ్జబుల్గా ఉండాలని ఆలోచిస్తారు. ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులపైకి రివర్స్గా మాట్లాడకూడదు.
మనం చచ్చే వరకు కూడా మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారంటే అది మన తల్లిదండ్రులు మాత్రమే. మనం ఇంట్లో పొద్దున లేస్తున్నామంటే ఎవరి ముందు లేస్తున్నారు నాన్న? మమ్మీ. ఎవరు లాస్ట్ పడుకుంటున్నారు? ఒకరోజు మమ్మీ ఇంట్లో లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారో అది అందరికీ తెలిసింది. అలాంటి తల్లిదండ్రులను ఎవరు కూడా ఎప్పుడు బాధ పెట్టకూడదు. వాళ్ళు చెప్పిన విషయాలు విని మంచిగా ఉండాలనేది నేను ఆశిస్తున్నాను. గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతావంతం లోకైకదీపాంకరం శ్రీమన్మదకటాక్ష విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్యం కుటిమిన్ సరస్వతం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. సద్గురు దత్తాత్రేయమహం భజే. నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, సమస్త దేవీ దేవతలకి ఈరోజు అరబిందో స్కూల్లో శ్రీ రామదూత గోకుల గోశాల వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని అరబిందో స్కూల్లో 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. అంటే మన యొక్క సనాతనమైనటువంటి ధర్మాన్ని పునర్వైభవంలోకి తీసుకెళ్ళడానికి మళ్ళీ మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇది ఎప్పటి నుండో వస్తున్నటువంటిది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు తల్లిదండ్రుల యొక్క పాదాలను మొక్కి వెళ్ళేటటువంటి సనాతనమైనటువంటి ధర్మం. దాన్ని మర్చిపోవడానికి కారణము మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత ఈ రోజుని 14వ తేదీ అనగానే ప్రేమికుల దినోత్సవం అని చెప్పి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఈ యొక్క మెకాలే విద్యా విధానము ఎప్పటి నుండో ప్రవేశపెట్టి మన యొక్క మనుషులు మాత్రము భారతీయులు, కానీ వాళ్ళ తలకాయ ఏదైతుందో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క తలకాయను తయారు చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని మన పిల్లలకి, మన యొక్క సమాజానికి సనాతనమైనటువంటి ధర్మాన్ని నేర్పాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీరామదూత గోకుల గోశాల ఏదైతుందో గత 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అనేక స్కూళ్ళల్లో చిన్నతనం నుండే ఈ యొక్క వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు రావాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి 14వ తేదీని బాపూజీ, ఆసారాం బాపూజీ తల్లిదండ్రుల యొక్క ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా ప్రేమించాలి అనేటటువంటి విషయాన్ని గత 45 సంవత్సరాల నుండి వారు అవిరామంగా కృషి చేస్తున్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామదూత గోకుల గోశాల ఏదైతుందో, చిన్నాపూర్లో ఉన్నటువంటి గోకుల గోశాల ఏదైతుందో శ్రీ శ్రీనివాస స్వామీజీ దీన్ని ముందుకు తీసుకువెళ్తూ పిల్లలలో దైవభక్తితో పాటు తల్లిదండ్రులు దేశభక్తిని అనేటటువంటిది నేర్పించాలనేటటువంటి దృష్టికోణంతో అరబిందో స్కూల్లో, దుబ్బాలో ఉన్నటువంటి అరబిందో స్కూల్లో గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ అనేక మంది, వేలాది మంది పిల్లలు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భంగా ఆ తల్లిదండ్రులకు కూడా దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మేము కూడా మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చిన్నతనము నుండే సంస్కారాన్ని అందించాలనేటటువంటి ప్రయత్నంలో అంతర్భాగంగా అరబిందో స్కూల్ ప్రయత్నం చేస్తున్నందుకు అరబిందో స్కూల్ యాజమాన్యానికి మా తరపు నుండి, సాధు సంతుల తరపు నుండి కూడా వారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఆ జగన్మాత అయినటువంటి సరస్వతి మాత యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మేము కూడా మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. హరి ఓం తత్సత్.